నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. గుంటూరు జిల్లాలో మామిళ్ళపల్లిలో జొన్న రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసుల మీద వాగ్వాదాన్ని దిగడం, ఎదురు తిరగడం, అంత టెన్షన్‌గా వాతావరణం నెలకొంది. మరక్కడ అసలు జోగి రమేష్ గారు మొత్తానికి పోలీసుల మీద ఎందుకు అంతగానో వాగ్వాదానికి దిగారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని మన వీక్షకులు కూడా. సార్ చెప్పండి, ఇప్పుడు జోగి రమేష్ గారు పొన్నూరులో అంటే జొన్న రైతుల్ని విమర్శించడానికని వెళ్లారు. మరి అక్కడ పోలీసుల మీద వాగ్వాదం దిగటం, మరి ముఖ్యంగా అక్కడంతా టెన్షన్‌గా వాతావరణం అయితే నెలకొంది. అసలు జోగి రమేష్ గారు నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి అసలు అలాంటి ఇబ్బందులే లేవు రైతులకి, జొన్న రైతులకి అని కూటమి ప్రభుత్వం అంతా స్పష్టంగా చెప్తున్నా కూడా మరి జోగి రమేష్ గారు వెళ్ళి అక్కడ పరామర్శించడానికని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసుల మీద వాగ్వాదానికి దిగటం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు ఇలాంటి పోలీసుల మీద వాగ్వాదానికి ఎందుకు దిగుతున్నారు అంటే మీరేం చెప్తారు సార్? జోగి రమేష్ ఆయన ఏంటంటే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేయటానికి వెళ్ళి ఆ దాడి చేయటానికి చేసిన ప్రయత్నంతో ఒక మంత్రి పదవి ఇచ్చాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే ఇలాంటి అల్లర్లు సృష్టించడం ద్వారా తన ఉనికిని కాపాడుకుని తనేదో పార్టీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు గతంలో అంబటి రాంబాబు గారు కూడా ఇదే పని చేసేవాడు. ఈ పోలీసుల మీద తిరగబడి వాళ్ళ మీద బారికేడ్స్ విసిరేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులను ప్రోత్సహించడం, పోలీసుల మీదకి దౌర్జన్యంగా దూసుకెళ్ళటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అట్లాగే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో నిరసనలు తెలియజేయండి, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగినందుకు అని డిమాండ్ పత్రాలు అందజేయండి కలెక్టర్లకి, ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి. ఇవి ఏంటంటే వీళ్ళు రాజకీయంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. తర్వాత వాళ్ళు 11 మంది సభ్యులు ఎన్నికైనా కూడా వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల్ని ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావించట్లేదు. ఇప్పుడు ఇవాళ జోగి రమేష్ మొక్కజొన్న రైతుల్ని పరామర్శ పేరుతో పొన్నూరు మండలం మామిళ్ళపల్లిలో ఒక బల ప్రదర్శనతో వెళ్ళి అక్కడ అలజడి సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి పనులే గతంలో చేసి గుంటూరులో మిరపకాయ టిక్కీల్ని ఎత్తుకుపోయారు. తర్వాత ఏమో అక్కడ పొదిలి దగ్గర పొగాకు చెక్కులు చెడగొట్టేశారు. అట్లాగే అక్కడ చిత్తూరు జిల్లాలో మామిడి ట్రాక్టర్లని రోడ్డు మీద పోసేసి వాటిని తొక్కిచ్చి వాటికి సోషల్ మీడియాలో ప్రచారం పొందారు. నష్టపడింది ఏమో రైతులు, పబ్లిసిటీ పొందింది వీళ్ళు. అంతేగాని అది రైతులకి నష్టం చేస్తున్నాము, రైతులకి దగ్గర పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి అలగా జనాన్ని రౌడీ మోకల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బాధ్యత కలిగిన నలుగురు వెళ్ళి నిజంగా ఏం సమస్య ఉందో చర్చించి అది ఆ ప్రెస్ ముందు కూడా చెప్పొచ్చు. అంతేగాని బల ప్రదర్శనగా వెళ్ళి అక్కడ మేము లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తామంటే పోలీసులు చూస్తా కూర్చోలేరు. గతంలో లాగా పోలీసుల్ని యూనిఫారాలో తీసేసి మీరు ఎటువంటిది చేసినా మా వాళ్ళు సోషల్ మీడియాలో ఎట్లాంటి పోస్టింగ్లు పెట్టినా, లేకపోతే మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టినా, లేకపోతే మేము ఎన్ని హత్యలు చేసినా, డోర్ డెలివరీలు చేసినా మీరు కేసులు పెట్టొద్దు అన్న పరిస్థితి కాదు. ఇవాళ ఏ పార్టీ వాళ్ళు చేసినా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నిర్మోహాటంగా పెట్టమని పూర్తి స్వేచ్ఛ పోలీసులకు ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు శాంతి భద్రతలు కాపాడటం కోసం అడ్డుపడుతుంటే వీరిని ఆపితే పర్మిషన్ ఇవ్వాలి. అసలు అనుమతి ఇవ్వకపోయినా వెళ్ళి పోలీసుల మీద ఘర్షణ పడి దాన్ని మీడియాలో చూపించుకుని వాళ్ళ సొంత సాక్షి పేపర్లోను, సాక్షి మీడియాలోను, వాళ్ళ సోషల్ మీడియాలోను ప్రసారం చేసుకుని ప్రచారం పొందటానికి తప్ప నిజానికి ఏదన్నా సమస్య ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పొచ్చు నిజంగానే మొక్కజొన్న రైతులకి ఏం సమస్యలు ఉన్నాయో. అంతేగాని ఆ ఊళ్ళ మీదకి వెళ్ళి అక్కడ రైతులు సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేయటం, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, పోలీసుల్ని ప్రజల ముందే దౌర్జన్యంగా కొడితే వాళ్ళ నైతిక బలం దెబ్బతిందా? ఒకవేళ కనుక నువ్వు ఒక చెయ్యి జారి కొడితే, ఇప్పుడు అట్లా రాంబాబు కూడా దూసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సమన్వయం పాటించారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్
మళ్ళీ మనం ఏదన్నా చేయి జారితే ఆయనకి ఏదన్నా జరిగితే కూడా దానికి ఒక రాజకీయ రంగు వస్తుంది. అవును. ఇప్పుడు ఇతను ఏంటంటే ఇతను వయసులోనే ఉన్నాడు, గతంలో కూడా కరకట్ట మీద ఆయుధాలు తీసుకెళ్ళి అదేమంటే చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్నానని చెబుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడికి అధికార పక్షానికి చెందిన ఈ నెల్లి వినతి పత్రం సమర్పించడం ఏంటి? ఆయన అవును. ముఖ్యమంత్రి పదవిలో ఉంటే నువ్వు సమర్పించవచ్చు. మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన ఏం సమస్యలు పరిష్కరిస్తాడు? అసలు యాక్చువల్గా ఆయన ఆ గతంలో ఒకసారి ఇట్లాగే మాచర్లో ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి వెళ్దామంటే కూడా ఆయన వెళ్ళనివ్వకుండా కూడా గేటుకి తాళ్ళు కట్టి కూడా ఆపారు. ఇటువంటి వ్యక్తులు ఇవాళ రైతు సమస్యల మీద మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళా రైతులు 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఇది నిరాహార దీక్షలు చేశారు. మా భూములు తీసుకుని మాకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అని, గత ప్రభుత్వం. అప్పుడు మరి ఒక్కరోజు ఒక్కళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ జోగి రమేష్ కానీ ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఇవాళ మొక్కజొన్న రైతులది ఏదో సమస్యను చూస్తున్నాం. ఆ రోజు మరి 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది ఎవరికన్నా ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు గారి కోసం ఇచ్చారా? రాజధాని నిర్మాణం కోసం. మీరు నిర్మాణాన్ని ఆపి వాళ్ళ కౌలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని త్రిశంకు స్వర్గంలో పెట్టి 3 రాజధానులను బెదిరించడంతో అనేక మంది దిగులు పెట్టుకుని కుటుంబంలో ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయలేక, పిల్లలు చదువులు చేయలేక, వైద్యాలు చేయించుకోలేక అనేక మంది కూడా బెంగ పెట్టుకుని చనిపోయారు కదా. మరి అట్లాంటప్పుడు పరామర్శ చేయని జోగి రమేష్కి ఇవాళ తను ప్రతిపక్షంలో ఉండి తన రాజకీయ ఉనికిని, అట్లాగే గతంలో ఆయన మీద కల్తీ సారా కేసు అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు అరెస్ట్ చేయకుండా నిలవరించి చాలామందిని పోగు చేసి ఇట్లాగే అల్లరి సృష్టిద్దామని కూడా చూశాడు ఇబ్రహీంపట్నంలో. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరో వచ్చి ఆ అక్రమ కేసులు వాళ్ళ మీద వేసుకోవడానికి రాలేదు. ఇప్పుడు ఇటువంటి గ్యాంగుల్ని, గంజాయి గ్యాంగుల్ని లేకపోతే పిక్ పాకెటర్స్ని పెట్టుకుని తను రాజకీయంగా ఏదో చేశాన్ని నిరూపించుకోవటానికి, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం తప్ప, దానికి తప్ప నిజంగా రైతులకు సమస్య ఉంటే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పొచ్చు. జోగి రమేష్కి ఏంటంటే మళ్ళీ రేపు మంత్రివర్గంలో మంత్రి పదవి కోసం లేకపోతే రేపు సీట్ కోసం ఈ తిప్పలు, ఆ పార్టీ గెలుస్తుంది అనే ఒక భ్రమ, అది పరిస్థితి లేదు. కాబట్టి జోగి రమేష్కి ఇదేం కొత్త కాదమ్మా. ఇటువంటి వీటితోనే ఆయన రాజకీయంగా తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. కానీ అసలు పార్టీకే గెలిచే పరిస్థితి లేనప్పుడు ఇలాంటి జిమ్మిక్స్ ఎన్ని చేసినా జోగి రమేష్ ఇక పేలవు. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులకు.